ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 'జెర్సీ' ఇలాంటివి ఎమోషనల్‌గా డ్రివెన్ చేసే కంటెంట్ నాకెందుకు రావట్లేదని బాధపడే టైంలో వచ్చిన సినిమా ఇదండి. ఓకే. ఓకే. సో, ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతానో లేదో గానీ, మీకు సినిమా అయిపోయిన తర్వాత నేను మాత్రం చెప్పగలుగుతాను. ఇది ఇంకో క్లాసిక్ అవుతుంది. ఓహ్! గ్రేట్ అండి. గ్రేట్. అయితే మీరు నివేద గారు, చెప్పండి. ఇప్పుడు నార్మల్‌గా మీ ఏజ్ గ్రూప్ యాక్టర్స్ కొంచెం స్టార్డమ్ వచ్చిన తర్వాత అంటే గ్లామర్ వైపు వెళ్ళడానికే మ్యాక్సిమం ట్రై చేస్తారు. అండ్ ఐ నో 1 or 2 హీరోయిన్స్ గ్లామర్ లేదని కంటెంట్ క్యారెక్టర్స్ని వదిలేసిన పెద్ద హీరోయిన్స్ నాకు తెలుసు ఒక ఇద్దరిని. ఇప్పుడు మీరు నార్మల్గా ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్కి రావడానికి అంటే మీరు గ్లామర్ క్యారెక్టర్స్ని అవాయిడ్ చేస్తున్నారా, లేక మీకు రావట్లేదా, మిమ్మల్ని దానికి ఎంచుకోవట్లేదా? వై మీరు ఇందాక ఒక మాట అన్నారు, నిష్ అని. సారీ, నిష్ అని ఒక మాట అన్నారు. సమ్ పీపుల్ స్పెల్ ఇట్ నిష్ అండ్ సమ్ పీపుల్ స్పెల్ ఇట్ నిష్. సో ఐ స్పెల్ ఇట్ నిష్. మీరు ఈ నిష్లోకి రావడానికి దేర్ ఇస్ ఎనీ పర్టికులర్ రీజన్ అండి? I think your question is putting me into that niche అండి. Because if as an actor నేను అప్పుడు చెప్పింది అదే మాట. I don't want to label myself. I don't want to make things difficult for myself. ఒక మంచి కథ వస్తున్నప్పుడు అది వద్దు, నేను ఇలాంటి కథలే నేను చేస్తాననే ఇలాంటి ఒక ఇమేజ్ మీదే నేను వెళ్తాననే ఆ ఒక ప్యాటర్న్ అయితే నాకు సెట్ చేసుకోను. ఎందుకంటే ఇఫ్ ఐ డూ దాట్